మాణిక్యాలతో చేస్తున్నారు. ఇప్పుడు మనకు అన్వయించి చెప్తే మయుడు చేసేటువంటి సభ ఏదైతుందో ఆ సభను ఈ దేహం అనేది ఇది ఒక సభ, మయ సభగా అన్వయించుకొని బాగా పట్టుకొని దయచేసి ఎంత గొప్ప వివరణం అర్థమవుతున్నారు. మయుడు చేసినటువంటి నిర్మాణాన్ని మనుష్యుడికి చెప్తున్నారు ఇక్కడ. ఈ దేహం అనేది మయసభ. దీంట్లో ఏం చేశాడు మయుడు? ఇక దీపాలు పెట్టడానికి అక్కర లేకుండా మనకిచ్చాడు. ఏమిటి? ఆత్మనిచ్చాడు. దాంట్లో ఆత్మను వెలిగించాలి. ఇక వెలిగించాలంటే దానికంటే ముందు ఏమొస్తాయి? రెండింటిని ఇచ్చాడు. కష్టము సుఖం అనే దాన్ని ఇచ్చాడు. ఈ దేహానికి కష్టము సుఖం అనే దాన్ని నిర్మాణం చేశాడు. చేసి 3 గుణాలను ఇచ్చాడు. రజో తమో ఏంటిది? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. తెలుసా అందరికీ 3 గుణాలు ఉన్నాయని? ప్రతి ఒక్కరి ఒంట్లో ఉంటాయి. ఈ చెప్పేటన్ని మన దేహంలో ఉన్నటివే. 3 గుణాలను ఇచ్చాడు. 2 కష్టము సుఖాలను ఇచ్చాడు. ఒక్క దేహానికి కష్టము సుఖం అనేటువంటి 2 పదార్థాలను పెట్టి 3 గుణాలు రజో తమో సత్వగుణాన్ని ఇచ్చి 4 అర్థాలను ఇచ్చాడు. ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 ఇచ్చాడు. 5 ఇచ్చాడు. శబ్ద, స్పర్శ, రస, గంధ రూపాలను ఇచ్చాడు. 6 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం ఇచ్చాడు. 7 చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనే 7తో నిర్మించాడు. 8 2 కాళ్ళు, 2 చేతులు, 1 నోరు, 1 కంఠము, 1 హృదయం, 1 పొట్ట ఈ 8 ఇచ్చాడు. ఇచ్చి ఈ దేహానికి 9 రంధ్రాలు ఇచ్చాడు. ఎందుకు? ఈ 9 గాలి రావాలి పోవాలని. ఎందుకు? ఈ మయసభలో కిటికీలు పెట్టాలి కదా. 9 కిటికీలు నిర్మించాడు ఈశ్వరుడు. అవి ఏమిటి? 9 కిటికీలు అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, ఎన్నైనాయి? 6 నోరు, మలద్వారం, మూత్రద్వారం. ఈ 9 కిటికీలను పెట్టాడు ఈ సభకి, దేహం అనే సభలో. ఇంకా 10 గాళ్ళను పెట్టాడు. ఏంటి అవంటే ప్రాణ అపాన ఉదాన సామన వ్యాన నాగ కూర్మ కృతకర ధనంజయ అనేటువంటి 10 వాయువులను పెట్టేశాడు. ఎప్పుడైతే నీకు వెళ్ళాలనిపిస్తుందో ఈ 9 కిటికీల కూడా ఈ పని చెప్పాడు. ఇది ఎప్పుడు? ఈశ్వరాని ఆజ్ఞ జరిగినాడు అవుతుంది. ఆయన ఆజ్ఞంత వరకు అలానే ఉంటుంది. ఇలాంటి మయసభను మనకు నిర్మించాడు పరమేశ్వరుడు. నిర్మించి ఏం చేశాడు? దాంట్లో ఆత్మ అనే దాన్ని పెట్టాడు. ఇది నిరంతరం వెలుగుతున్నటువంటిది. దీనికి ఏది అంటారు, ఏ మలినము అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్నింటినీ ఈ యొక్క ఆత్మకు పోసి అంటించి ఈ దేహాన్ని మలినం చేస్తున్నాం. దేని ద్వారా? ఇప్పుడున్నటువంటి ఈ 6 ద్వారా, కామ, క్రోధ, లోభ, మోహ, మతమాశ్రయముల ద్వారా. ఇంకా సత్వ, రజో, తమో గుణముల వల్ల సత్వగుణాన్ని పట్టుకోకుండా రజోగుణాన్ని ఎక్కువగా పట్టుకుంటున్నాం. తమో గుణాన్ని తక్కువ మంది పట్టుకుంటారు. సత్వగుణం లేనే లేదు. ఇంకా కష్టము సుఖము ఈ 2 ఎప్పుడు వస్తూనే ఉంటాయి సభలోకి. అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. దాన్ని ఈ మయసభను దేదీప్యమానంగా వెలిగించుకోవాలంటే ఏమి చేయాలి? పట్టుకో పరమాత్ముని, నీ ఇష్టదైవాన్ని పట్టుకో. ఈ మయసభ ఎప్పుడు వెలిగిపోతుంది. వెలిగిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ మయసభను చూసి దుర్యోధనుడు ఎలా భ్రాంతి చెంది పడిపోయాడో అలా నీ దేహాన్ని చూసి ఎదుటి వారు అసూయకులోనైన వారు ఎవరైతే ఉంటారో వారు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అంటే నువ్వు ఆచరించాల్సింది ఏంటి? నీ దేహం అనేటువంటి మయసభ వెలగాలంటే ఏమి చేయాలి? నీలో తేజస్సు రావాలి. ఆ తేజస్సును ఏం చేస్తే వస్తుంది కలియుగంలో మనుషుడికి అంటే కేవలము ఆదివారం మాంసాహారాలు త్వజించి మత్తు పదార్థాలు త్వరిస్తే, బ్రహ్మ ముహూర్తంలో లేస్తే, స్నానం ఆచరిస్తే, ఇంటి యజమాని దీపం వెలిగించి కనబడ్డవాడికల్లా తల వంచి నమస్కరిస్తే చాలు. నీ ఆత్మ వెలిగి మాయా సభను చూసి నికృష్ట గుణములు కలిగినటువంటి దుర్యోధనాదులు ఎలా మాడి మసైపోయారో నీ వంక చూస్తే మిగతా వారందరూ మాడి మసైపోతారు. అయ్యా బాగుని చెప్పారు, మరి అందరం అలానే అయిపోయామనుకోండి, అప్పుడేమైందండి? మీ ఇల్లే వెలిగిపోతుంది.
మీ ఇంట్లో అందరూ అలా అయిపోయారు. 10 మంది అలానే నిర్మాణం చేసుకున్నారు దేహాన్ని. అప్పుడేమైపోయింది? మీ ఇల్లే వెలుగుల తేజస్సు. మరి మీ ఇల్లే తేజస్సు అయితే ఆ వాడకున్న వాళ్ళందరూ అదే అయిపోయారు. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా అదే అయిపోయింది. ఆ వాడంతా వెలుగుతూ ఉంది ఆ ఊరిలో. ఆ వాడ వెలిగిందని ఊరంతా ఏం చేసింది? ఊరంతా ఆచరించారు. ఇప్పుడు ఆ ఊరంతా వెలుగుతుంది. ఊరైతే ఏం చేస్తుంది? మండలం వెలుగుతుంది. మండలం అయితే జిల్లా, జిల్లా అయితే రాష్ట్రం, రాష్ట్రం అయితే దేశం, దేశమే అలా ప్రజ్వరిల్లింది అనుకోండి. ఎంత అద్భుతంగా అవుతుంది. ఎక్కడ మొదలైందని ఈ దేహంలో ఆత్మ అనే కాడ మొదలు పెట్టాడు ఈశ్వరుడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి. దీన్ని సవివరణ ఇంకా చాలా పెద్దగా ఉంది, కానీ ఇక్కడ మనకు సమయం బాగా తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం షార్ట్ కట్గా చెప్పాను. ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణం చేసి ఓ మయసభను తల్లి అనేటువంటి మాయను ప్రవేశింపజేసి నీకు జన్మనిస్తే ఏం చేసుకుంటున్నావు? ఈ మయసభను మలినం చేసుకుంటున్నావు. ఎవరి ద్వారా? దుర్యోధనుడు అనేటువంటి వాడిని లోపల పెట్టుకొని నీ యొక్క దేహాన్ని మలినపరుచుకుంటున్నావు. అత్యద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి నీ దేహాన్ని, ఈ దేహాన్ని మొన్న రోజున ఈశ్వర ప్రసాదంగా చెప్తున్నారు. ఈశ్వరుడు ప్రసాదంగా ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంతో ఏం పనులు చేస్తున్నావు అని చెప్పాడు. ఇవాళ మయసభను అడ్డు పెట్టి చెప్తున్నాడు ఈ దేహానికి. ఇంత గొప్ప మయసభ నీకు ఇస్తే ఏం చేస్తున్నావయ్యా? భ్రష్టు పట్టించుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు. దేనివల్ల? ఆలోచనల వల్ల. ఈ ఆలోచనలు నాది అన్న ఆలోచన. ఈశ్వరా నీది అంటే ఎంతో గొప్పగా వెలిగిపోతుంది నీ సభ. కాదు అనం, నాది, నేను. ఎన్ని చెప్పు, నేను చేశాను, నాది, ఇది నా సొంతము. ఈ కారు ఎవరిదే? నాదేనండి, నాదే. మనది అని మాత్రం అన్నాడు పొరపాటు. ఎవరు అడిగినా, భార్య అడిగినా కూడా అన్నాడు మనదే, నాదే అంటాడు. చాలా మందిని చూశాను నేను. మనది మనదంటే ఇంకో దరిద్రం ఉంది ఇక్కడ. అయ్యా నేను చోట అన్నాను, వాడు మనదే అంటే మరి నా పేరు కూడా రిజిస్టర్ అన్నాడు. అందుకే నాదే అంటున్నానే. అనకు, మనది అనకు, పరమేశ్వర ప్రసాదం అను. పరమేశ్వర మీరు ఇచ్చిన ప్రసాదం ఇది అని భావించు. పరమేశ్వరుడు అడుగుడుగా ఏమరా నాకు రిజిస్ట్రేషన్ అడుగుతాడా? నువ్వు ఏదైనా కొను, జాగలు కొంటావా, ఇల్లు కొంటావా, బంగారం కొంటావా, వజ్రాలు కొంటావా, కార్లు, ఏదైనా కొను. ఈశ్వరా ఇది నీ ప్రసాదం, ఇది అని పరమేశ్వరుడు చక్కగా కాపాడిస్తాడు. అలాంటి మయసభను మనకు అడ్డుపెట్టి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఇలాంటి మయసభను ఆ యొక్క మయుడు, మయసభ అని పేరు ఎందుకు వచ్చిందండి? ఆయన ఒక సభను ఒక ఇండును తయారు చేసి ఇస్తున్నాడు, ఒక పెద్ద భవంతిని. దానికి మయసభ అని ఎందుకు పేరు పెట్టారు? 2 కారణాలు పెట్టారు. ఒకటి, మయుడు నిర్మించాడు కాబట్టి మయసభ అని పేరు వచ్చింది. 2, అది మాయలతో కూడుకున్నదిగా ఉంటుంది కాబట్టి దాన్ని మాయసభ అన్నారు. మయసభ, మాయసభ అన్నారు. కాలక్రమంలో మాయసభ అనుకుంటూ వచ్చేసారు. దాని గురించి చెప్తున్నాడు. ఇంకా నన్నయ్య గారు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరించారు.